ఇస్కాన్కు చెందిన చిన్మయ కృష్ణదాస్ దేశద్రోహం కేసులో అరెస్టైన సంగతి తెలిసిందే. తాజాగా బంగ్లాదేశ్ కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. బంగ్లాదేశ్ జాతీయ జెండాను అపహాస్యం చేశారనే ఆరోపణలతో పాటు రెచ్చగొట్టే ప్రసంగాలు చేశారన్న ఆరోపణలతో ఆయనతో సహా మరో 18 మందిపై కేసు నమోదైంది. ఈ కేసుల నేపథ్యంలోనే గతేడాది అక్టోబర్ 30న చిన్మయ కృష్ణదాస్ను చిట్టాగ్యాంగ్లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అక్టోబర్ 25న లాల్ డింగి మైదానంలో జరిగిన ర్యాలీలో బంగ్లాదేశ్ పతాకం కంటే ఎక్కువ ఎత్తులో కాషాయ జెండాను ఎగురవేయడంతో కేసులు నమోదయ్యాయి. ఆయన అరెస్టుపై ప్రపంచవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. ఆయన తరపున వాదించేందుకు ముందుకు వచ్చిన న్యాయవాదిపై కూడా దాడి జరిగింది. ఈ నేపథ్యంలోనే చిన్మయ కృష్ణదాస్ భద్రతపై సర్వత్రా ఆందోళన వ్యక్తమైంది. ఆ తర్వాత అనేక సార్లు కోర్టులో బెయిల్ కోసం ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోయింది. ఎట్టకేలకు న్యాయస్థానంలో ఆయనకు ఊరట లభించింది.